ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని డిఫరెంట్ వ్యూస్లో ఎలా మీరు మేనేజ్ చేయొచ్చు అనేది ఇక్కడ వ్యూ ట్యాబ్ కింద ఉన్న ఆప్షన్స్ ద్వారా చూడొచ్చు. మరి ఇక్కడ డాక్యుమెంట్ వ్యూస్ అనే గ్రూప్ కింద జనరల్గా ప్రింట్ లేఅవుట్ అని ఉంది. ఈ ప్రింట్ లేఅవుట్ వ్యూలో మామూలుగా మీరు కంప్లీట్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసి ఇక్కడ ఇవ్వబడ్డ అన్ని ఆప్షన్స్ని వాడుకొని మీరు ప్రింట్అవుట్స్ తీసుకునే విధంగా ఈ ప్రింట్ లేఅవుట్ వ్యూ ఉంటుంది. ఈ రోలర్స్ అన్నీ కూడా మార్జిన్స్ అంతా కూడా ఇక్కడ సెటప్ కావడం జరుగుతుంది. మరి దీన్ని ఫుల్ స్క్రీన్ రీడింగ్ మోడ్లో చూసినట్లయితే జస్ట్ స్క్రీన్ రీడింగ్ మాత్రం వస్తుంది, వేరే ఆప్షన్స్ అంతా కనబడవు అన్నమాట. ఓకే, క్లోజ్ అంటే ఈ రీడింగ్ స్క్రీన్ పోతుంది. మరి నార్మల్గా అంటే ఈ రోలర్స్ ఏమీ లేకుండా క్విక్గా ఒక డాక్యుమెంట్ని సింపుల్గా వితౌట్ ఫార్మాటింగ్ టైప్ చేసుకోవాలనుకుంటే డ్రాఫ్ట్ కింద మీరు మేనేజ్ చేయొచ్చు. ఓకే, చూడండి లెఫ్ట్ సైడ్ రోలర్ పోయింది, సింపుల్గా మీరు ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు. మరి అవుట్లైన్ కింద తీసుకున్నట్లయితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ యొక్క హెడ్డింగ్ లెవెల్స్ని బట్టి డిఫరెంట్ అవుట్లైన్స్ లాగా ఇట్లా స్టెప్ బై స్టెప్ కనబడడం జరుగుతుంది. ఏ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలో ఆ లెవెల్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ లెవెల్ 1 ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే అది మాత్రమే కనిపిస్తుంది, లేదంటే లెవెల్ 2 కూడా కావాలి అండ్ లెవెల్ 3 కూడా కావాలి. ఈ విధంగా ఇక్కడ ఈ ప్లస్ సింబల్ దగ్గర డబుల్ క్లిక్ చేసినా కానీ ఎక్స్పాండింగ్ అండ్ కొలాప్సింగ్ జరుగుతుంది డబుల్ క్లిక్ చేస్తే. ఓకే, ఈ లెవెల్స్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వేరే లెవెల్కి మార్చాలి అనుకుందాం. ఇక్కడ డిమోట్ చేస్తాం. డిమోట్ చేస్తే లెవెల్ తగ్గుతుంది, ప్రమోట్ చేస్తే లెవెల్ పెరుగుతుంది. ఓకే, అలా అన్నమాట. రీడబిలిటీ ఏ లెవెల్కి చూసుకోవాలో మీరు ఈ యొక్క డాక్యుమెంట్ని ఆ లెవెల్ వరకు చూసుకొని రీడబిలిటీ అనేది మీరు పెంచుకోవచ్చు. నెక్స్ట్ వెబ్ లేఅవుట్. మీ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ని వెబ్ పేజెస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే డాక్యుమెంట్ని వెబ్ పేజ్ లాగా సేవ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు వెబ్ లేఅవుట్ తీసుకొని మీకు కావాల్సిన పిక్చర్స్ అన్ని హైపర్ లింక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ లింక్ ఒకటి ఇక్కడ ఇన్సర్ట్ చేయబోతున్నాను. దానికి ఇన్సర్ట్ లింక్స్ హైపర్ లింక్, ఇక్కడ టెక్స్ట్ టు డిస్ప్లే ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ అని ఇచ్చాను. మరి అక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమి రావాలి అనేది ఇక్కడ ఆ లింక్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఫైల్ అనమాట, వేరే ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫైల్ సెలెక్ట్ చేశాను, ఓకే అనండి. ఓకే, మీరు ఇక్కడ కర్సర్ తీసుకెళ్ళి కంట్రోల్ క్లిక్ చేస్తే హ్యాండ్ సింబల్ అట్లా వస్తుంది. ఇప్పుడు క్లిక్ చేయండి, ఎస్ అనండి, ఆ డాక్యుమెంట్ ఓపెన్ కావడం జరిగింది. ఓకే, ఇట్లా అన్నీ కూడా ప్లేస్ చేసుకొని ఫైనల్గా సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ అదర్ ఫార్మాట్స్, ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ కాకుండా మీరు వేరే ఫార్మాట్స్ వెబ్ పేజ్ అని ఇచ్చి ఇప్పుడు ఫైల్ నేమ్ ఇచ్చినట్లయితే వెబ్ పేజ్ లాగా అది HTML ఫార్మాట్లో సేవ్ కావడం జరుగుతుంది. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. మరి ఇంకా ఇక్కడ రోలర్స్ అనుకుంటే తీసేసేయచ్చు. వ్యూలో 2 హారిజంటల్ వర్టికల్ రోలర్స్ 2 పోయాయి చూడండి. అట్లానే గ్రిడ్ లైన్స్ కావాల్సింటే పెట్టుకోవచ్చు. డాక్యుమెంట్ మ్యాప్ కావాల్సింటే సైడ్ డాక్యుమెంట్ మ్యాప్ వస్తుంది, దాన్ని బట్టి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆ బ్రీఫ్ ఏరియాలో క్లిక్ చేస్తూ ఉంటే ఈ యొక్క అవుట్లైన్స్ని బట్టి ఆ ఏరియాకి మీరు మూవ్ కావడం జరుగుతుంది, ఈజీగా నావిగేట్ కావచ్చు అనమాట. డాక్యుమెంట్ మ్యాప్ వద్దనుకుంటే తీసేయండి. థంబ్ నైల్స్ కావాల్సింటే ఈ పేజెస్కి పెట్టుకోవచ్చు. ఒక్కొక్క పేజ్ యొక్క థంబ్ నైల్ ఇక్కడ రావడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటే ఆ థంబ్ నైల్స్ ఇక్కడ బ్రీఫ్గా లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి. ఆ పేజ్ మీద మీరు క్లిక్ చేసి దానికి నావిగేట్ అవుతారు.
అట్లానే జూమింగ్ కూడా మీరు ఎంత పర్సెంటేజ్లో మీరు ఈ యొక్క డాక్యుమెంట్ని వ్యూ చేయదలుచుకున్నారు. 200% ఇచ్చాను నేను. జనరల్గా 100% ఉంటుంది. ఇప్పుడు చూడండి వ్యూ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఫాంట్ ఏమో పెరగదు, వ్యూ మాత్రం మీ లుక్కే మీరు చూసేందుకు మాత్రం అట్లా 200%లో కనిపించింది. ఇంకా డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను 100% ఇస్తాను, మామూలుగా వచ్చేస్తుంది అట్లా. ఓకే, మరి ఇంకా మీరు ఈ యొక్క విండోకి న్యూ విండో తీసుకోవాలనుకోండి. 2 విండోస్ ఇంకొక కొత్త విండో కూడా రావడం జరిగింది. అరేంజ్ ఆల్ అంటే పైన ఆ విండో అట్లనే ఉంది, దానికి డూప్లికేట్గా వచ్చిన విండో కింద ఉంది. రెండింటిని కంపేర్ చేసుకొని మీరు ఎక్స్ట్రాగా టైప్ చేసుకోవడం అంతా కూడా చేయొచ్చు. ఒకటి పైన చూస్తూ ఇంకొకటి కింద చూస్తూ మీరు టైప్ చేసుకునే విధంగా ఇక్కడ చేయొచ్చు. మరి స్ప్లిట్, ఇక్కడ స్ప్లిటర్ బార్ వస్తుంది. ఎక్కడ కావాల్సింటే అక్కడ మీ యొక్క విండోని స్ప్లిట్ చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నుంచి స్ప్లిట్ చేశాను, రెండో భాగంగా రావడం జరిగింది. రిమూవ్ స్ప్లిట్ అంటే పోతుంది. స్విచ్ టు విండోస్, ఒక విండో నుంచి ఇంకొక విండోకి స్విచ్ చేయొచ్చు. ఓకే,